అర్హులైన వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ మాట్లాడారు. అది రెండవది ఇల్లు లేదు, భూమి కూడా లేదు, వాళ్ళకి ఇందిరమ్మ డబ్బులు రావు. ఇప్పుడు వాళ్ళకి సంబంధించి మేము చేసిన డిమాండ్ ఏంటంటే, ప్రభుత్వం దగ్గర భూమి ఉంది, చాలా మంది కబ్జాలు చేసుకుంటున్నారు, అక్రమాలకు ఆ భూమి అంతా ఆక్రమించుకుంటున్నారు. ఆ భూమి పేదోళ్ళకు పంచిపెట్టండి. 120 గజాల భూమి పేదోళ్ళకు పంచిపెట్టి మీరు ఇందిరమ్మకు సంబంధించిన డబ్బులు ఏవైతే ఉన్నావో ఆ డబ్బులు ఇవ్వండి అని చెప్పి సార్ తోటి మాట్లాడితే అది కూడా ఒక ప్రయత్నం నడుస్తుంది. పై అధికారుల నుంచి గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంటుంది. మొదలు భూమి ఉన్న వాళ్ళకి సంబంధించి ఇందిరమ్మ ఇళ్ళ ప్రయత్నం చేస్తూ ఉన్నాము. తర్వాత భూమి లేని వాళ్ళకు కూడా ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మీద ఖచ్చితంగా మీరు ఇచ్చే అప్లికేషన్లను పరిశీలించి అర్హులైన వాళ్ళకు న్యాయం చేస్తామని చెప్పి సార్ మన వద్ద హామీ ఇస్తా ఉన్నారు. ఈ విషయం మీకు తెలియజేస్తా ఉన్నాము. మీకు కూడా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గతంలో చాలా అవినీతి జరిగింది. 886 మంది అర్హులు ఉంటే దాంట్లో 178 మంది అర్హులు కారు అని గవర్నమెంట్ ఒక లిస్టు జారీ చేసింది. ఆ లిస్టులో ఉన్న 36 మందికి ఈరోజు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు. ఇదే ప్రభుత్వం సర్వే చేసి ఎంక్వైరీ చేసి 178 మంది అర్హులు కాదని తెలిసారు. దాంట్లో 36 మందిని మళ్ళీ ఎట్లా ఇచ్చిండ్రు మీరు? ఆ లిస్టు ఎవరి పేరు లేని వాళ్ళకు చాలా మందికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండ్రు. మాకున్న అంచనా ప్రకారం 600కు పైగా దొంగలకు మీరు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండ్రు, అమ్ముకున్నారు ఎంక్వైరీ లేకుండా. వాటన్నిటి మీద విచారణ జరపాలి. విచారణ జరిపి ఎవరైతే పట్టాలు ఆఫీస్ ఇచ్చిండ్రో, ఎవరైతే ఇల్లు లేదు భూమి లేదో ఆ డబుల్ బెడ్రూమ్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మనం డిమాండ్ చేస్తా ఉన్నాము. ఈ డిమాండ్ పరిష్కారం కావాలంటే మనం ఈ రోజు చేసిన ఒక కార్యక్రమం సరిపోదు. ప్రతి వార్డులలో మనం కమిటీలు వేసుకోవాలి. ఏ వార్డులో ఎవరు అర్హుడు కాడో మనం తేల్చాలి. మనం నిర్దిష్టంగా కాగితం ప్రకారం మనం పెట్టాలి. లేదంటే పైరవీకారుల చేతుల్లోకి పోతుంది. సార్ కూడా అదే మాట్లాడుతున్నాడు. మీరు పైరవీకారులను నమ్మకండి, ఎవరికి డబ్బులు ఇవ్వకండి. అట్లా డబ్బులు ఇస్తే నిజంగా న్యాయంగా రావాల్సిన వాళ్ళకి న్యాయం జరగదు అని సార్ కూడా మనకు హామీ ఇస్తున్నాడు. కాబట్టి సార్ తరఫున మీకు చేసిన విజ్ఞప్తి ఏంటంటే, మన వార్డులలో కమిటీలు వేద్దాము. ఆ కమిటీలలో మనకు తెలుసు ఎవరికి ఇల్లు ఉంది, ఎవరికి ఇల్లు లేదనేది. ఇల్లు లేని వాళ్ళకి ఆ వార్డుల్లో మీరు ఇందిరమ్మ కమిటీ ఒకటి వేసిండు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. ఆ కమిటీ కూడా నిష్పక్షపాతంగా ప్రయత్నం చేస్తే మనకు అభ్యంతరం లేదు. ఆ కమిటీ కూడా నిష్పక్షపాతంగా ప్రయత్నం చేయాలంటే మనం కూడా అడిగేటట్టు ఉండాలి. కాబట్టి ప్రతి వార్డుకు మళ్ళీ మనం వస్తాం మీ నంబర్లతో తీసుకొని ఆయా వార్డులలో మనం కమిటీలు వేద్దాము. ఇప్పుడు సార్ కూడా మనం చేసిన 3 డిమాండ్లు. ఒకటి, ఎవరైతే పట్టాలు ఆఫీస్ ఇచ్చిందో 886 మంది వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి. రెండవది, అసలు ఇల్లు లేకుండా భూమి లేకుండా కిరాయి ఇళ్లలో పక్షుల్లాగా తిరుగుతున్నారు. ఈడ ఒక నెల ఉంటే ఇంకో నెల ఇంకో చోట పోయే పరిస్థితి ఉంది. వాళ్లకు ప్రభుత్వ భూమి చాలా ఉంది. ఆ భూమిలో 120 గజాలు ఇచ్చేసి వాళ్లకు ఇందిరమ్మ డబ్బులు ఇవ్వండి. మొదలు మీరు భూమిని కేటాయించండి, వాళ్ళు గుర్తు చేసుకొని ఉంటారు. ఆ తర్వాత మీరు ఇందిరమ్మ ఇల్లుకి ఇవ్వండి అని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మూడోది ఏంటంటే, ప్లాట్ ఉన్న వాళ్ళకి కూడా మీరు ఎవరు అర్హులో ఎవరు పేదోలో మొదలు వాళ్ళకి ఇవ్వాలని 3 డిమాండ్లతోటి మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం. 4వ డిమాండ్, అవినీతికి పాల్పడ్డ గతంలో అది మినిస్టర్ కానీ, ఎంఆర్ఓలు కానీ, లేదా పైరవీకారులు కానీ, ఎవరైనా కానీ ఎవరి పాత్ర ఉన్నా నిష్పక్షపాతంగా వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పి కూడా మనం ఈ 4 డిమాండ్లతోటి కూడిన వినతి పత్రాన్ని గౌరవనీయులు ఎంఆర్ఓ గారు వచ్చారు. తాను వేరే పని మీద బయట ఉన్నప్పటికీ జనం వచ్చిండ్రు కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడకూడదు, వాళ్ళ సమస్య నేను మాట్లాడితేనే మంచిదని భావించి తాను వచ్చినందుకు మేము సార్కు చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాము. కాబట్టి సార్కు సంబంధించి మనము ఈ వినతి పత్రాన్ని మీ అందరి సమక్షంలో మేము ఇస్తున్నాము.